ఇన్నారులకి ముచ్చట నిజంగా చదువు అనేది జ్ఞానం అనేది మనం ముందుకు పోతున్నామా వెనకకు పోతున్నామా అసలుకు అర్థమయ్యేటట్టు లేదు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే ఈ మధ్యలో ఒకటి ఏఐ అని ఒకటి వచ్చిందట. అదేంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో అంట. నాకు పెద్ద నోరు తిరగదు, నేను కూడా పెద్ద చదువుకోలేదు. తెలిసే కాడికి చెప్పే ఉపాయం చేస్తా. అయితే ఇప్పటికి ఫోన్లల్లో ఫేస్బుక్ ఉంటుంది ఒకటి. దాని ద్వారా మంచి ఉంది చెడు ఉంది. మంచి కంటే ఎక్కువ ఈ మధ్యలో చెడు ప్రచారం అవుతుంది. ఇంకోటి ఏంది వాట్సాప్ అనేది ఒకటి తయారు చేసింది. వాట్సాప్లో కూడా మామూలుగా ఎట్లా అంటే ఏదన్నా ఒక బయట దేశంలో ఉంటాం, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉంటాం, పక్క ఊర్లో ఉంటాం. ఏదన్నా ఆపద వచ్చినా లేకపోతే ఏదైనా విషయం ఉన్నా కానీ నలుగురితో షేర్ చేసుకోవడానికి ఒక గొప్ప విప్లవం అని చెప్పుకుంటారు వాట్సాప్ని. దాన్ని కూడా గబ్బులు అయిపోయి ఈ మధ్యలో. అయితే ఇప్పుడు ఈ ఏఐ అనేది కూడా వాస్తవానికి వాడుకుంటే చాలా రానున్న రోజులల్లో మంచి ఉపయోగపడుతుంది. కానీ దాన్ని ఎట్ట వాడుతారు అంటే ఇప్పుడు ఉన్న చదువుకున్న వాళ్ళు కొంతమంది, అందరు కాదు, మళ్ళీ అందరూ అంటే మళ్ళీ బాధపడతారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్ ఉందిగా, నాగార్జున మాజీ కోడలు, ఆ పేరు ఏం పేరు ఉండే, సమంతకు ఆల్రెడీ కట్టుతోటి ఉంది, నీళ్ళు పోసుకుందని ఒక ఫోటో వచ్చింది ఆ మధ్యలో. అరే పెళ్లి కాకపోయి ఏం కాకపోయి ఇది ఎక్కడ ముచ్చారు. ఇప్పుడు వాళ్ళకు ఎంతో కొంత మనోభావాలు ఉంటాయి, వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కదా. ఒక గిసోని తయారు చేశారు. ఈ నిన్న ఇవాళ ఏం చేశారంటే ఇంకొక ఆమె, ఆ కీర్తి సురేష్ అంటే ఒక ఆమె ఉంటుంది. ఆ కీర్తి సురేష్ అంటే ఆమె కూడా నీరు పోసుకున్నట్టు వచ్చింది ప్రజలు. మేము మనోభావాలు దెబ్బ నేను ఏం చేయలేను. కానీ ఎందుకంటే ఉన్న ముచ్చట చెప్తున్నాం మేమైతే. మా ఛానల్ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే వాస్తవంగానే చెప్తాం. అబద్ధం చెప్పాలి లేకపోతే 4 రూపాయలు సంపాదించాలని ఆలోచన అయితే మాకు లేదు. కానీ అయితే ఇప్పుడు ఆ కీర్తి సురేష్ అంటే ఆమె పొడతోటి ఉన్నట్టు ఆమె ఫోటో వచ్చింది. ఈ ఊర్లలో జనాలు ఏమనుకుంటారు, అరే మొన్ననేనా పెళ్ళి అయ్యి నిన్న 4 వారం 10 రోజులు అయిందో కాలేదు అప్పుడే గిట్టేటాయా అంటే. ఇప్పుడు ఆమెకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆమె మొన్ననే ఒక వ్యక్తితోటి మ్యారేజ్ అయింది. మరి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా. మరి గిట్లా వాడితే ఎట్లా అవుతుంది చెప్పురి. ఇప్పుడు అజ్ఞానం వైపు పోతున్నామా, మనం విజ్ఞానం వైపు పోతున్నామా? గతంలో ఇది మన పక్కన దేశం ఆయన వాళ్ళు ఉండే కదా, మన బరాక్ ఒబామానా ఏదో ఉండే ఆయన పేరు. ఆయనది కూడా ఒకటే గిట్ ఏదో ఏది ఫోటోలు మొత్తం ఆయన లెక్కన చేసి ఏదో మెసేజ్ పెడితే చివరికి వచ్చి వయ్య అది నేను కాదు చేసింది, సేవ్ నా లెక్కనే ఉన్నాడు కానీ నేను కాదు అది, మొత్తం ఇక ఏమంటారు చదువు ఎక్కువైందా లేకపోతే జ్ఞానం ఎక్కువైపోయిందా పాడాయి, కానీ ఆ కంప్యూటర్లో మొత్తం దాన్ని చేంజ్ చేసిరు, అది నేను కాదని చెప్పుకుండు. చూడురి ఇప్పుడు గంత పెద్ద దేశానికి అధ్యక్షునికే అటువంటి పరిస్థితి ఏర్పడితే ఊర్లలో ఉన్న సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంది? ఇప్పుడు నేనే ఉంటా, నేను గుట్ట గొర్రెకాడికి పోతా, లేకపోతే నాకు ఆడ ఏమైనా ఇబ్బంది అయితే ఫోన్ చేసి మా అమ్మగారు గుట్టకాడికి అయితే వస్తట్టు ఉండాలి. ఇప్పుడు నా పొడనే పెట్టుకొని నిజంగానే నేను ఇంకొక ఆడినట్టు నేను ఒక పని చెప్తే ఆ పని చేయకుండా రానిగా జనాలు. ఇప్పుడు ఒక లారీ డ్రైవర్ ఉంటాడు, సపోజ్ ఒక కాడికి పోతుంటాడు, తొగల పోయాగానే బయట ఖరాబ్ అవుతుంది, ఒక 5,000 రూపాయలు పని పడుతుంది. 5,000 రూపాయలు పని పడితే ఏమవుతుంది, వాళ్ళ దోసుకో ఎవరికల్లా ఫోన్ చేసి ఒక 5,000 కొట్టమని అంటాం. తీరొస్తారా కల్లా అసలు ఆయన ఏలే అనే కాలం వచ్చింది. ఎందుకంటే ఈ సోటి ఏ అనే యాప్ ఉంది కదా, దీన్ని మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, చెడుకు వాడుకుంటే చెడుకుంటుంది. కానీ జనాలు ఏమనుకున్న ఊళ్ళల్లో అంటే ఇసోంటి యాప్ల ద్వారా జనాలకు మంచి కంటే చెడే ఎక్కువ ఉన్నట్టుంది, చాలా మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుందని ఊర్లలో జనాలు అనుకుంటారు. దయచేసి ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీరు నలుగురికి ఉపయోగపడే ఉపాయం చేయరు, కానీ అపాయం అయ్యే ఉపాయాలు మాత్రం చేయకూరని ఇక ఉంటాం మరి. ఇక